యేసుక్రీస్తు నామంలో ఇక్కడున్న మీకును లైవ్లో ఉన్న వారికి అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు ఏ బాధ గుండా, ఏ వేదన గుండా, ఏ శోధన గుండా ఏదైతే నిన్ను వెంటాడుతూ వేధిస్తూ కృంగదీస్తూ ఉందని ఏడుస్తూ కన్నీరు కారుస్తూ విలపిస్తూ ఈ మాటలు వింటున్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీకున్న బాధను బట్టి, నీకున్న సమస్యలను బట్టి, నీకున్న వేదనను బట్టి, నీకు ఎదురవుతున్న పోరాటాలను బట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళి ప్రయత్నం చేసావేమో, ఎక్కడికెక్కడికో వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రయోజనం దొరకని స్థలంలో నువ్వు వెళ్ళి వచ్చావేమో. ఒకవేళ ఈరోజు ఏంటయ్యా నా భవిష్యత్తు, ఏంటయ్యా నా పరిస్థితి, ఎలా నేను వీటిని విజయం పొందుకోగలనని నిన్ను అనుకుంటూ ఇక్కడ వర్తమానం వింటున్నావేమో. నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉందంటే మోకాళ్ళ ప్రార్థనలో దాగి ఉందని నువ్వు గ్రహించి, ప్రార్థన బలిపీఠం ఒకవేళ పడిపోయిందేమో, మోకరించి ప్రార్థన చేసి సంవత్సరాలు గడిచిపోయాయేమో, మోకరించి ప్రార్థన చేసి ఏళ్ళు గడిచిపోయాయేమో, మోకరించి దేవుని సన్నిధిలో ఒంటరిగా పోరాడిన పోరాటాలు ఇక గుర్తు చేసుకోవటానికి కూడా గుర్తు రాని రోజులలో నువ్వు బ్రతుకుతున్నావేమో. ఈ రోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఒకవేళ నీ బలిపీఠం, ప్రార్థన అనే బలిపీఠం చెల్లా చెదురైపోయిందా, ప్రార్థన అనే బలిపీఠం లేకనే నీ జీవితంలో పోరాటాలు ఎదురవుతున్నాయి, నీ జీవితంలో సమస్యలు ఎదురవుతున్నాయి, నీ జీవితంలో అనేక చోట్లకి నువ్వు వెళ్తున్నావు, కానీ ఆ సమస్యలన్నీ కూడా ఇంకా సమస్యలుగానే మిగిలిపోతున్నాయి, కానీ దాన్ని విజయాన్ని చూడలేకపోతున్నావు. ఎందువల్ల ఇవి చూడలేకపోతున్నామంటే దేవుని సన్నిధానంలో ప్రార్థన జీవితం మన లేకనే అలాంటి పోరాటాలు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ అలసిపోయి వర్తమానం వింటున్నావేమో, సొలసిపోయి వర్తమానం వింటున్నావేమో. అయ్యో, నేను ప్రార్థన జీవితంలో మరలా నేను కట్టబడాలనుకుంటున్నానే, ప్రార్థన జీవితంలో నేను కట్టబడినట్లయితే నా జీవితంలో పోరాటాలన్నిటి నుంచి విడిపిస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో. అదే నువ్వు విశ్వాసంతో కనుక నువ్వు ప్రార్థన బలిపీఠం పడిపోయిందని నువ్వు గ్రహించి మళ్ళా ప్రార్థనలను నువ్వు ప్రారంభించగలిగితే దేవుడు నీ జీవితంలో ఇక చూసిన దుఃఖ దినాలు ఇక ముందు జీవితంలో చూడవు, ఇన్ని సంవత్సరాలు పడిన వేదనలు ఇక ముందు జీవితంలో చూడవు. ఎందుకంటే నీ ప్రార్థన బలిపీఠం నువ్వు పునాది గట్టిగా ఉందో లేదో ఒక్కసారి మనల్ని పరీక్షించుకోవాల్సిందిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనము ప్రార్థన చేస్తున్నాం మన జీవితాలలో ఒకవేళ విసిగిపోయావేమో, వేసారిపోయావేమో, ఏంటి నా జీవితము, ఏంటి నా భవిష్యత్తు, నేను ఎన్ని రోజులు ప్రార్థన చెయ్యాలి అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ మనం ప్రార్థన ఎలా చెయ్యాలి అంటే, ఎలా ప్రార్థన చెయ్యాలో చెప్తాను. దాని తర్వాత ప్రార్థన చేసిన వారి జీవితాలలో జరిగిన కార్యాలు కూడా దేవాది దేవుడు మనతో బోధిస్తాడు. ఒకవేళ ప్రార్థన చేసి విసిగిపోయావేమో, ప్రార్థన చేస్తున్న నీలో ఒకటి ఉండాలి. ఈ రోజు నా దేవుడు ప్రార్థన చూడకపోవచ్చు, రేపు వినకపోవచ్చు, లేకుంటే ఎల్లుండి వినకపోవచ్చు, ఒక సంవత్సరం తర్వాత వినకపోవచ్చు, కానీ 2 సంవత్సరాల తర్వాత వినకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా ప్రార్థనకు జవాబిస్తుందన్న ధైర్యంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ కార్యాన్ని ఆయన చూసిన దేవుడే చేస్తాడు. అయ్యో, ఈరోజు ప్రార్థన చేశాను కదా, నా జీవితంలో కార్యం జరగడం లేదే, ఈ సంవత్సరం ప్రార్థన చేశాను కదా, నా జీవితంలో కార్యం జరగడం లేదే, అయ్యో ఇంకెన్ని రోజులు నేను ప్రార్థన చేయాలి, చేసి అలుపు వస్తుంది, కానీ దేవుని దగ్గర నుంచి సమాధానం రావడం లేదే అని గుండె బరువెక్కిపోయి వర్తమానం వింటున్నావా? దేవుడు నిన్ను ధైర్యపరచడానికి ఈ వర్తమానం అందిస్తున్నాడు. విలాప వాక్యములు ఎలా, ఇంకా సబ్జెక్ట్లోకి నేను వెళ్ళలేదు, ముందుగా చెప్తున్నాను. విలాప వాక్యములు 3వ అధ్యాయము 49, 50 వచనాలు ఒకసారి చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 49వ వచనము, 50 వచనం. యెహోవా దృష్టి ఉంచి ఆకాశం నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. సాలమా
నీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఆకాశం నుంచి ఆయన కన్నులు నిన్ను చూసేంత వరకు నీ ప్రార్థన ఆపకూడదు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమ పరుద్దాం. ఆకాశంలో నుంచి ఈ రోజు దేవుడు చూడకపోవచ్చు, రేపు చూడకపోవచ్చు, ఒక వారం తర్వాత చూడకపోవచ్చు, కానీ ఆ చూసే ఆయన కార్యాన్ని చేస్తాడు ఏదో ఒక రోజు అని విశ్వాసంతో విలాప వాక్యాన్ని మనం ముందర పెట్టుకొని మనం ఏం చేయాలంటే, విలాప వాక్యాలు రాసింది ఇర్మియా గ్రంథకర్త. ఆయన ఆ మాట అంటున్నాడు ఏమంటే, ఆకాశం నుంచి దేవుడు నన్ను చూసేంత వరకు నా మోకాళ్ళ ప్రార్థన నేను ఆపను, నా కన్నీరు ఆయన పాదాల చెంత కార్చడం నేను ఆపను. ఎందుకు ఆపకూడదు అంటే, ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఏదో ఒక రోజు నాకు సమాధానం దొరుకుతుందని విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థించడం ప్రారంభిస్తే ఆగిపోయిన ప్రతి పనిని ఆయన ఆరంభిస్తాడు. కాబట్టి నువ్వు పట్టుదలతో ప్రార్థించడం మొదలుపెట్టు. దేవుని నీ హృదయాన్ని ఆయన ఎరిగిన వాడే ఆయన నీకు కార్యాన్ని చేస్తాడు. అలా చేయడంలా ఈరోజు ఎలా భక్తి అయిపోయిందంటే, ఈరోజు ప్రార్థన చెయ్యాలి, రేపే కార్యం జరగాలి. ఈరోజు దైవ సేవకులు ప్రార్థన చెయ్యాలి, రేపే వారి కుటుంబంలో అద్భుతం జరగాలి. అలా చేస్తేనే అక్కడ ప్రార్థన ఉంది, అక్కడ అద్భుతాలు ఉన్నాయి, అక్కడ స్వస్థతలు ఉన్నాయి అంటారు. కానీ ఎప్పుడు మనము దేవుని దగ్గర మనల్ని మనము సరెండర్ అయిపోయి, అయ్యా ఈరోజు చూడకపోయినా రేపు చూస్తావయ్యా, ఈరోజు నా కన్నీరు తుడవకపోయినా రేపు నా కన్నీరు తుడుస్తావయ్యా, ఈరోజు నా బాధను చూసిన దేవుడవే ఏదో ఒక రోజు నాకు జీవితంలో కార్యాన్ని చేస్తావయ్యా అని ఎప్పుడు మనం అనుకుంటున్నాం? అనడం లేదు. అలాంటి పట్టుదల కలిగిన భక్తికి మనం అలవాటు పడితే దేవుడు మన జీవితంలో చేయాల్సిన పనిని ఆయన ఆరంభిస్తాడు. అసలు పట్టుదలతో ప్రార్థించిన వారు బైబిల్లో ఉన్నారు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చివర్లో చూద్దాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము చివర్లో, యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయలోను లోయలో నిలువము. చాలమ్మా. మనము చాలాసార్లు చూస్తూ ఉంటాం ఏమనంటే, అందరి నోట వచ్చే పాట ఏం పాట అంటే, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపాడు. అసలు ఈ యెహోషువ ఎందుకు సూర్య చంద్రులను ఆపవలసి వచ్చింది? ఊరికే పాట పాడతాం. ఏమని పాట పాడతామంటే, యెహోషువ ప్రార్థించగా దేవుడు సూర్య చంద్రులను ఆపాడు అంటాం. దాని ముందు ఏం జరిగింది? ఎందుకు ఆయన ఆ సమయంలో యెహోషువ ఆ విధంగా ఆపవలసి వచ్చింది? ఎందుకు ఆపవలసి వచ్చిందంటే, ఆ యెహోషువ ఒకవేళ తన నోట తను మాత్రమే ప్రార్థన చేయలే, ఆ ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట ఊరికే తన నోట్లో తను గొనుక్కుంటూ, అయ్యా సూర్యుడిని ఆపయ్యా, అయ్యా చంద్రుడిని ఆపయ్యా అని ప్రార్థన చేయలే. అందరి ముందర దేవుణ్ణి వేడుకొన్నాడు, అయ్యా సూర్యుడిని ఆపయ్యా, చంద్రుడిని ఆపయ్యా, సూర్యుడిని అస్తమింపవద్దయ్యా, అక్కడే ఉంచయ్యా, అక్కడే నిలుపయ్యా. ఎందుకు అక్కడ ప్రార్థించవలసి వచ్చింది? తను అది నోట్లో అనుకోలే, పట్టుదలతో ప్రార్థించాడు. ఏమని అంటే, నేను ప్రార్థించిన ప్రార్థన నా దేవుని చెంత చేరింది, ఆయన ఖచ్చితంగా ఆ సూర్యుడిని అస్తమింపనివ్వడు, ఆ చంద్రుడిని అక్కడనే ఆఫ్ చేస్తాడు. అలా రోషము కలిగి నా దేవుడు నా ప్రార్థన వింటాడు అని, ఒకవేళ బలిపీఠం ప్రార్థన బలిపీఠం నీది ఇంకా పూర్తిగా నేలపాలైపోయిందేమో,
పూర్తిగా అయిపోయిందేమో, కానీ ఈరోజు ప్రారంభించు నీ ప్రార్థన జీవితాన్ని. ఒకవేళ ఇంతవరకు ప్రార్థన చేసావేమో, నీ పని ఇంతవరకు అయిపోయిందేమో, ఇంతవరకు అయిపోయిందేమో, ఆ పూర్తి కాలేకపోతుందేమో. నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఆ యెహోషువ కూడా నోట్లో సనగలా, నోట్లో గొనగలా, దేవుణ్ణి వెంటనే అడిగాడు, అయ్యా సూర్యుడిని గిబియోనులోనే నిలుపయ్యా, చంద్రుణ్ణి అక్కడే అయ్యా లోయల్లోనే నిలుపయ్యా అంటున్నాడు. ఎందుకు ఇది జరిగింది? ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్య గట్టిగా ఆయన దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నువ్వు కూడా అయ్యో నేను ప్రార్థన చేసుకుంటే నా ఇంట్లో వారు ఏమనుకుంటారో, అయ్యో నా బంధువులు ఏమనుకుంటారో, నా తోబుట్టులు ఏమనుకుంటారో, నా చుట్టుపక్కల వారు ఏమనుకుంటారనే భయం నీకు అవసరం లేదు. ఎందుకంటే నిన్ను ఎక్కడైతే ఇబ్బంది పాలు, ఏ ఇరుకుల పాలు, ఏ నిందల పాలు చేస్తున్నాయో అపవాది సమృద్ధులన్నిటిని ధ్వంసం చేసి ఆ పట్టుదల గల ప్రార్థనే నిన్ను ఒకరోజు విజయోత్సవాలతో ఊరేగింపచేస్తుంది. ఎందుకు ఆయన ఆ ప్రజల మధ్య అంత గట్టిగా ప్రార్థించాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణమై అరణ్యం నుంచి యోర్దాను దాటి యోర్దానులోను యెరికోను జయించిన తర్వాత, హాయిని జయించిన తర్వాత గిబియోనులు ఇశ్రాయేలు ప్రజలతో సంధి చేసుకున్నారని యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 2 నుంచి 5 వరకు బైబిల్ చదవగలిగిన వారు దాన్ని ఇంటికెళ్ళి చదువుకోండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నుంచి యోర్దాను దాటారు, యోర్దానులో నుండి యెరికోను జయించారు, యెరికోను జయించిన తర్వాత హాయి ప్రాంతాన్ని జయించిన తర్వాత అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో గిబియోనులు సంధి చేసుకున్నారు. ఇదంతా ఇక్కడ చూస్తాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ గిబియోనులు ఎవరు ముందు? అసలు ఈ గిబియోనులు ఒక అన్య జాతికి చెందిన ప్రజలు. ఆ ప్రజలు ఇశ్రాయేలు ప్రజలతో సంధి చేసుకున్నారు. ఆ విషయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రాజులకు తెలిసింది. ఆ రాజులకు తెలిసిన తర్వాత ఆ రాజులలో ఒక రాజు ఏం చేశాడంటే, ఈ గిబియోనులు ఇశ్రాయేలు ప్రజలతో సంధి చేసుకున్నారు కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఈ గిబియోనుల మీదకి అమోరీయులు అందరు కలిసి కూడా ఏం చేశారంటే యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధంలో వీరిని ఓడించాలి, వీరిని నాశనం చేయాలి, వీరిని ఎలాగైనా చంపేయాలి అనేసి ఎవరి దగ్గరికి వచ్చారు? ఈ గిబియోనుల దగ్గరికి వచ్చారు. అక్కడ ఎవరున్నారు? గిబియోనులు ఎవరితో సంధి చేసుకున్నారు? ఇశ్రాయేలు ప్రజలతో సంధి చేసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలతో సంధి చేసుకున్నప్పుడు ఆ సమయంలో దేవుడు ఈ యెహోషువ దేవునితో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వు ఆపొద్దయ్యా, యుద్ధం ఆపొద్దు. ఒకవేళ సూర్యుడు గనక అస్తమిస్తే అక్కడ ఏం జరిగిపోతుందంటే యుద్ధం అనేది ఆగిపోతుంది. ఆ యుద్ధం ఆగిపోయినప్పుడు ఆ 5 రాజులు మళ్ళీ ఈయననే ఎట్లా మళ్ళీ యుద్ధం ఏమైపోతుంది అని తెల్లని ఆ 5 రాజులు ఈయన పైకి వచ్చినప్పటికీ కూడా, ఈ ప్రజల పైకి వచ్చినప్పటికీ కూడా అక్కడ చూసినట్లయితే 5 రాజుల పేర్లు కూడా మనం ముందు లేఖనాల్లో చూస్తాం. హెబ్రోన్ రాజు, ఎగ్లోన్ రాజు, ఈ కొంతమంది హిస్టరీ ఉంది. ఎందుకంటే మనం ఒక పాత పాటలు పాడుకుంటున్నామంటే దాని చరిత్ర కూడా మనం తెలుసుకొని ఉండాలి. 5 రాజులు వచ్చి ఈయనతో యుద్ధం చేస్తున్న సమయంలో యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా సూర్యుడు గిబియోనులోనే నిలపయ్యా, ఒకవేళ గిబియోను నుంచి దాటిపోతే అక్కడ అస్తమిస్తాదయ్యా, సూర్యుడు అస్తమిస్తే యుద్ధం ఆగిపోతాదయ్యా. యుద్ధం ఆగిపోవడం కాదు, కానీ ఆ యుద్ధంలో నేను విజయాన్ని చూడాలయ్యా, యుద్ధంలో విజయాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలు నిన్న నామాన్ని స్తుతించాలయ్యా, నీ నామాన్ని ఘనపరచాలయ్యా, నీ నామాన్ని కొనియాడాలయ్యా అని ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? వెంటనే యెహోషువ ప్రార్థించినట్లుగా సూర్యుడిని గిబియోనులోనే నిలిపాడు, చంద్రుడిని అయలోన్లోనే నిలిపాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అప్పుడు 11వ వచనం చివర్లో మనం చూస్తే, ఇశ్రాయేలు కత్తి వాత చంపిన వారి కంటే వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యిరి. అక్కడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో యెహోషువ ఆయుధం కత్తి దేవుడు అక్కడ
ఎక్కడ దేవుని ఆయుధం ఏంటంటే వడగండ్లు అని అక్కడ మనం చూస్తున్నాం. కత్తి చేత కొంతమంది చంపబడ్డారు, కానీ దేవుడు వడగండ్ల చేత అక్కడ ఆ ప్రజలకు విడుదల ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. 5 మంది రాజులు, అన్య రాజులు యెహోషువ మీదకి వచ్చినప్పటికీ యెహోషువ ధైర్యాన్ని విడవల, యెహోషువ భయపడల, యెహోషువ జంకల, యెహోషువ వెనుదిరగల. అయ్యో సూర్యుని పంపేసయ్యా, యుద్ధం ఆగిపోతుంది, యెహోవా దేవా యుద్ధం ఆగిపోతుంది కదా, ఇంకా ఈయనను అస్తమించేసేయి అని చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే తను నమ్మిన దేవుడు రోషం గలవాడని నమ్మినాడు, తను నమ్మిన దేవుడు అద్భుత కార్యాలు చేయగలడని నమ్మాడు, తను నమ్మిన దేవుడు సాధారణమైన పనిని అసాధారణమైన పనిగా చేయగలడని నమ్మాడు, తను నమ్మిన దేవుడు ఎలాంటి కార్యాలు చేయడానికైనా సంభవుడు అని నమ్మాడు. ఎందుకంటే యెహోషువ కాలంలో యోర్దానును మోషే నాయకుడిగా ఉన్నప్పుడు యెహోషువ కాలంలో యోర్దాను ఏకరాశిగా నిలిచింది చూశాడు, ఎరికో గోడలు కూల్చింది చూశాడు, హాయి పట్టణం పైన ప్రజలు జయించింది చూశాడు. ఇవన్నీ చూసిన ఆయన నమ్మాడు, దేవుడు ఈ ప్రకృతిని కూడా ప్రార్థించగా ఎక్కడివెక్కడే ఆప్ చేస్తాడని నమ్మాడు. నువ్వు నమ్మాలి, పట్టుదలతో ప్రార్థించగలిగితే దేవుడు సూర్య చంద్రులను ఆపినట్లు నా చుట్టూ ఉన్న పోరాటాలన్నిటినీ కూడా ఆపే దేవుడు అని నువ్వు నమ్మాలి. నా శత్రువుల పోరాటాలన్నిటినీ కూడా ఆపే దేవుడు అని నువ్వు నమ్మాలి. నేను పోరాడుతున్న ప్రతి అనుభవంలో నాకు దేవుడు విజయాన్ని ఇచ్చేవాడని నువ్వు నమ్మాలి. నేను ఎదుర్కొంటున్న ప్రతి గుండె లోతులో ఉన్న బాధ నుంచి విడుదల ఇచ్చేది ఎక్కడ స్థానం లేదు, కానీ నా మోకాళ్ళ ప్రార్థనే నా ప్రతి జవాబు అని నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడు, నువ్వు విశ్వసించినప్పుడు, దేవుని ఎదుట లొంగినప్పుడు దేవుడు నీ పని ఆరంభింపజేస్తాడు. ఒకటి యెహోషువలో మనం చూడవలసింది, ఒకటి విశ్వాసం, 2 విధేయత. విశ్వాసం విధేయతతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ జీవితంలో చేయాల్సినవన్నీ చేసేస్తాడు. ఒకవేళ కొంతమంది ఉంటారు, ప్రార్థన చేస్తారు కానీ అమ్మో ఆ కార్యం జరుగుతుందో జరగదా అనుకుంటారు. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ అయ్యో ఆ కార్యం ఇంతతోనే ఆగిపోతాదేమో, ఈరోజు అయ్యో ఇంతవరకు వచ్చిందే ఏమైపోతుందో అనుకుంటావు. అది నీ ఆలోచన. దేవుని ఆలోచన ఏంటంటే నీ పని ముగింపులోకి వచ్చిన దాన్ని మళ్ళీ ఆరంభించడమే ఆయన పని. 5 రాజులు అనుకుంటారు ఏమని అంటే, ఇంకా సూర్యుడు ఇక్కడికి వచ్చి అస్తమిస్తే, ఇక్కడికి వచ్చాడు, సూర్యుడు అస్తమిస్తే ఏమైపోతుంది, యుద్ధం ఆగిపోతుంది, మేమే విన్ అవుతాం, మేమే గెలుస్తాం అనుకుంటాడు. కానీ యెహోషువ ధైర్యంతో నిలబడ్డాడు, పట్టుదలతో ప్రార్థించాడు, ప్రకృతి ఆయనకు లోబడేటట్టు దేవుడు చేశాడు. కొంతమంది అనుకుంటా ఉంటారు, అయ్యో మా పిల్లలు మా మాట వినడం లేదే, మా భర్తలు మా మాట వినడం లేదే, ఏంటయ్యా మా భవిష్యత్తు అని. మొదట నువ్వు దేవుని మాట వింటే దేవుడు ఆటోమేటిక్గా అందరూ నీ మాట వినేటట్టు చేస్తాడు. యెహోషువ ప్రార్థన దేవుడు ఆలకించడానికి మనం చూడవలసింది ఏంటంటే ఆయనలో ఉన్న విశ్వాసం ఒకటి. 2వది ఏంటంటే ఆయన వినయం. తన మోషే నాయకుడిగా ఉన్నప్పుడు, మనము ఇశ్రాయేలు ప్రజలు కానానుకు చేరినది ఇద్దరని మనకు తెలుసు. మోషే నాయకుడిగా ఉన్నప్పుడు, మోషే దగ్గర ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తన నాయకుడికి ఎదురు చెప్పలా, ఎప్పుడు కూడా ఎదురు చెప్పి నువ్వు ఇది చెయ్యయ్యా, ఇట్లా చెయ్యయ్యా, ఇట్లా చెయ్యని ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ ఎప్పుడు కూడా మోషే నాయకుడిగా ఉన్నప్పుడు మోసే దేవుణ్ణి కనిపెట్టుకొని ఉన్నాడు. అదే విధంగా యెహోషువ కూడా మోసే ఏ అడుగు జాడల్లో నడుస్తూ దేవుణ్ణి కనిపెట్టుకున్నాడో అదే అడుగు జాడల్లో కూడా యెహోషువ నడుస్తూ దేవుణ్ణి కనిపెట్టుకున్నాడు. కాబట్టి ఆయనలో దేవుడు వినయాన్ని చూశాడు. చూసిన ఆయనని ఆయన జీవితంలో ప్రకృతిని కూడా ఆ ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆపేటట్టు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య అన్ని కార్యాలు దేవుడు చేస్తున్నా, అన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నా, అన్ని క్రియలు చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రజలలో ఏం లేదంటే భయం లేదు, భక్తి లేదు. ఎప్పుడు వారి సొంత వనలు, సొంత ఆలోచనలు, సొంత క్రియలు, వారి వారి జీవితం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఎప్పుడయ్యా మేము ఈ కానాను యాత్రలకు వెళ్ళేది, ఎప్పుడయ్యా ఈ కానాన్లో మేము చేరేది అని ఆ
భయం లేకుండా చేశారు. ఎన్నో కార్యాలు వాళ్ళ ముందర చేస్తున్నప్పటికీ కూడా వారి జీవితంలో దేవుని గురించిన ఆసక్తి వాళ్ళను ఇంకా పెంచుకోవటానికి ఇష్టపడలా, ఇంకా తగ్గించుకోవటానికే ఇష్టపడుతున్నారు. బహుశా నువ్వు కూడా నీ జీవితంలో ప్రార్థన చేస్తే అన్ని జరుగుతాయని తెలుసు, నీ జీవితంలో కార్యాలను చేస్తే అన్ని జరుగుతాయని తెలుసు. జరుగుతాయని తెలిసినప్పటికీ ఆ వాక్యాన్ని వింటున్నావు, విడిచిపెడుతున్నావా? లేకుంటే వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ ఇశ్రాయేలు ప్రజల్లాగా నీ సొంత పనులు, నీ సొంత బిజినెస్లు, నీ సొంత ఆలోచనలు, నీ సొంత తెలివి అనేసి నువ్వు అనుకుంటూ నీ జీవితాన్ని నువ్వే కొనసాగిస్తున్నావా? ఎందుకంటే ఈ 7వ మాసంలో దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడంటే దేవుడిచ్చిన కృప నేను గ్రహించుదువు గాక. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నప్పటికీ, ఎంతో మంది మన కళ్ళ ముందర ఉన్నవారే ఎంతో మంది హాస్పిటల్లో ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఈ రోజు నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ కలిగిన సమస్తాన్ని కానీ ఆ స్థితిలో ఉంచకుండా ఈ రోజు ఇక్కడ ఉంచాడంటే దేవుడు నీ పట్ల చూపిస్తున్న కృప కాదా? దేవుని కృపయే. కాబట్టి నువ్వు పట్టుదలతో ప్రార్థించడం ప్రారంభించు, దేవుడు నీ జీవితంలో చేయటం ప్రారంభిస్తాడు. ఒకవేళ సంఘంలో పరిచర్య చేస్తున్నావా, లేకపోతే కుటుంబంలో సంసార జీవితంలో ఉంటున్నావా, నువ్వు నీ పై అధికారులకు ఒకవేళ ఉద్యోగంలో ఉంటున్నావా, నువ్వు ఎక్కడ ఉంటున్నప్పటికీ కూడా నీ పైనున్న నాయకత్వానికి నమ్మకంగా నువ్వు ఉండు. దేవుడు ఒక్కరోజు నిన్ను తీసుకెళ్తాడు, అంచెలంచెలుగా ఇచ్చేస్తాడు. అంతేకాని వాళ్ళు చెప్పిన మాటలకల్లా నువ్వు ఎదురు చెప్తూ, వాళ్ళు చెప్పిన దానికల్లా నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే నీకు అక్కడి నుంచి ప్రతిఫలం రావటం కాదు, కానీ నువ్వు అక్కడి నుంచి శ్రమలు, వేదనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు ఏ విషయంలో కూడా తొందరపడన అవసరం లేదు, కానీ ఆ తొందర పడకుండా దేవుని దగ్గర నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు నీ ఉద్యోగం లెవెల్ను ఏ స్థితిలో పెట్టాలో, ఏ ప్రమోషన్లో నిన్ను నిలబెట్టాలో, ఏ రాజు దగ్గర నిన్ను నిలబెట్టాలో, ఏ అధికారి దగ్గర నిన్ను నిలబెట్టాలో ఆయనకు తెలుసు. ఒకవేళ సంఘంలో నువ్వు పరిచర్య చేస్తున్నావా, సంఘంలో పరిచర్య చేస్తున్న నీవు ఒకవేళ వంట దగ్గర ఉంటున్నావా, లేకుంటే సౌండ్ సిస్టమ్ దగ్గర ఉంటున్నావా, లేకుంటే మైక్ సిస్టమ్ ఆపరేట్ చేసే దగ్గర ఉంటున్నావా, నువ్వు ఆ పరిచర్యలో నమ్మకంగా ఉండు. దేవుడు ఒక్కరోజు నిన్ను తీసుకెళ్తాడు ఉన్నత శిఖరానికి. ఆ పరిచర్యలో ఉన్న దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే పట్టుదలతో ప్రార్థించు. దేవుడు పట్టుదలతో ప్రార్థించినప్పుడు నీ ప్రతి పనిని ఆయన ఆరంభిస్తాడు. ఎప్పుడు అయ్యో ఒక్క రోజు కాదే, ఒక్క నెల కాదే, ఒక్క సంవత్సరం కాదే, నేను పుట్టింది మొదలుకొని ఇంతవరకు నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నానే అని నువ్వు అంటున్నావా? బాధపడ మాకు. ఎందుకంటే యెహోవా కన్నులు ఆకాశము నుండి నీ పైన ఆయన దృష్టి పడేంత వరకు, ఆయన చూపు పడేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండు. ఏదో ఒక రోజు నీ జీవితంలో ఆయన పనిని, కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు. ఇక్కడ యెహోషువ జీవితంలో మనం చూసాం, అయ్యో ఏంటయ్యా ఈ ప్రజల మధ్య యుద్ధం, సూర్యుడు వస్తే గనుక ఆగిపోవలసింది వస్తుందే అని, కానీ ఆయన ఆగిపోయేటట్టు చేయలే. యెహోషువ ప్రార్థించింది ఆయన జీవితంలో చేశాడు. నువ్వు కూడా ఒకవేళ ఇంట్లో పనిని కానీ, ఎవరన్నా నీకు ఒక పని అప్పగించినప్పుడు కానీ పట్టుదలతో ప్రార్థించకుండా, లేకుంటే పట్టుదలతో పని చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తూ ఉన్నావు కాబట్టి ఇన్ని రోజులు ఆ పని అయిపోవడం లేదు. కొంతమంది ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం, ఎవరితో మాట్లాడటానికి మాత్రం చాలా సమయం స్పెండ్ చేస్తారు. చాలా వాళ్ళు చెప్పేది ఒకటైతే నవ్వుకుంటూనే కూర్చుంటారు, మాట్లాడుతూనే ఉంటారు. కానీ వాళ్ళు తర్వాత ఒక ఏం పని చేయాలనేది ఆ మైండ్కి అర్థం కాదు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ పని చెయ్యాలి కదా అని ఇంట్లో వారు ఎవరొకరు వచ్చి అడిగినప్పుడు అవును కదా ఈరోజు మర్చిపోయాను అంటాడు. ఆ మతి మరుపుతనం మనలో ఎవ్వరికి కూడా ఉండకుండా ఉండును గాక. చురుకుతలంగల మైండ్ పిల్లలకు మనకు అందరికీ వచ్చును గాక. పనిని నిర్లక్ష్యం చేసి ఆత్మ సంఘ బిడ్డలపై నుంచి కూలిపోవును గాక. ఎందుకంటే ఒక పని నీ హృదయంలో చెయ్యాలని ఉన్నప్పుడు ఆ పనిని పోస్ట్ పోన్ చేయొద్దు. సాధారణంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత మనదే.
నేను ప్రార్థన చేశాను దేవుడు చూసుకుంటాడు కాదు, నేను ప్రార్థన చేశాను నా జీవితంలో కార్యాలు జరుగుతాయి జరగవని చెప్పను. కానీ ఆ ప్రార్థనతో పాటు నీ కృషి కూడా ఉన్నప్పుడే దేవుడు నీకు అద్భుతమైన రిజల్ట్ ఇస్తాడు. కొంతమంది చేస్తూ ఉంటారు, ఈరోజు నేను ప్రార్థన చేశానమ్మా దేవుడు ఖచ్చితంగా నన్ను పాస్ చేస్తాడు. దేవుడు నువ్వు ప్రార్థన చేస్తానే పాస్ చేస్తాడా? కష్టపడి చదువు, నీ చేతనైన పని శక్తి లోపం లేకుండా చెయ్యి, తర్వాత దేవుని మీద ఆధారపడు. దేవుడు జరిగించవలసింది ఆయన జరిగిస్తాడు. తను నమ్మిన బిడ్డలను ఏ పొద్దు కూడా తోకగా నియమించే దేవుడు కాదు, కానీ తల స్థితిలో తను నిలబెట్టే దేవుడు. ఇంట్లో కుటుంబంలో కానీ ఎక్కడన్నా కానీ నీకేదన్నా పని బాధ్యత అప్పచెప్పారా, ఆ పనిని నిర్లక్ష్యం చేయొద్దు. ఆ పనిని సక్రమంగా నిర్వర్తించే జ్ఞానం నాకు దయచేయి అని ఆయన సాగిలపడ్డప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి యెహోషువ పట్టుదలతో ప్రార్థించాడు. ఈరోజు మొదటిగా యెహోషువ జీవితాన్ని మనం చూసాం. ఆయన విశ్వాసము, ఆయన విధేయత, ఆయన ప్రార్థన వల్ల దేవుడు ఏం చేశాడంటే సూర్య చంద్రులను ఆపేసి అక్కడ యుద్ధంలో జయాన్ని ఇచ్చాడు. ఈరోజు నీకు కూడా అలాంటి జయాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు విశ్వసించి నమ్మి పట్టుదలతో ఏ పని ప్రారంభించిన పట్టుదలతో చెయ్యి, దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. కానీ మనం అనుకుంటా ఉంటాం సూర్యుడు చంద్రుడిని యెహోషువ ఆపాడని ప్రార్థన పాట పాడతాం, కానీ ఆ పాట పాడటానికి దాని వెనకిల సారాంశాన్ని కూడా మనం గ్రహించాలి. కాబట్టి ఎందుకు ఈ గిబియోనులు ఇశ్రాయేల్తో సంధి చేసుకోవడం వలసి వచ్చింది? ఆ సంధి చేసుకోవటం ద్వారా ఆ రాజుల 5 రాజులకు కోపం వచ్చింది. కోపం వచ్చి ఎట్లయినా సరే వీరిని నాశనం చేయాలని యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధ సమయంలో నాకేది ఎక్కడి నుంచి ఆధారం లేదు, కానీ నా దేవుడే నాకు ఇక్కడ నన్ను నిలబెట్టిన నా దేవుడే నాకు సహాయం చేస్తాడని ఆ ఇశ్రాయేల్ ప్రజల మధ్య సూర్య చంద్రుని ఆజ్ఞాపించారు. వాటి స్థానంలో అవి నిలబడ్డాయి. నువ్వు ప్రార్థించడం ప్రారంభించు. ఎక్కడెక్కడ స్టక్ అయిపోయాయో స్టక్ అయిపోయినవి కూడా మూవ్ చేస్తాడు, దాన్ని కదలిస్తాడు దేవుడు. రెండోదిగా మనం చూసినట్లయితే లేఖనాల్లో అందరికీ పరిచయమైన ఆమె లేయమ్మ జీవితాన్ని మనం చూద్దాం. ఆదికాండము 29వ అధ్యాయము 31 వచనాన్ని మనం చూద్దాం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భాన్ని తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయమ్మ పిల్లలు లేనప్పుడు ఆమె భర్త ద్వారా ద్వేషింపబడుతుంది. ఆమెను ద్వేషిస్తున్నది తమ అత్తమామలు కాదు, ఆమెను ద్వేషిస్తున్నది తన ఆడపడుచులు కాదు, ఆమెను ద్వేషిస్తున్నది చుట్టుపక్కల వారు కాదు, కానీ తమ భర్త ద్వారానే ఆమె ఏం చేస్తుందంటే ద్వేషింపబడుతుంది. ద్వేషింపబడిన సమయంలో ఆమెను ఎవరు చూచారంటే బహుశా ఆ లేయమ్మ యెహోవా నన్ను చూచేంత వరకు నా కన్నీరు ఆపనని ప్రార్థన చేసింది. కాబట్టే ఆమె జీవితాన్ని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. చూచిన ఆమెను జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడు? గర్భాన్ని తెరిచినట్లు మనం లేఖనాల్లో చూస్తున్నాం. బహుశా పిల్లలు లేరని బాధపడుతున్నావా? చాలా మంది స్త్రీలు బాధపడే విషయం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు అన్నప్పుడు బాధపడరు, పొరిగింటి వాళ్ళు అన్నప్పుడు బాధపడరు, కానీ ఇంట్లో భర్త ఒక మాట అంటానే సహజంగా అందరికి వచ్చే బాధనే అది కాదని చెప్పను. ఇంట్లో ఒక భర్తగా తను బాధపడిచినప్పుడు వాళ్ళ బాధ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా నాకు పర్వాలేదు, కానీ నా భర్త నన్ను ఇలా అన్నాడని ప్రతి స్త్రీలో ఒక వేదన ఉంటుంది, ఒక దుఃఖం ఉంటుంది, ఒక దిగులు ఉంటుంది, ఒక గాబారు ఉంటుంది. ఆ పనిలో ఆ రోజంతా ఆ స్త్రీలు ఆ పనిలో నిపుణత సాధించలేరు.
ఆ సమయంలో లేయ కూడా అలాగే బాధపడుతుంది. అయ్యా, ఇంకెన్ని రోజులయ్యా ఈ గొడ్రాలుతనం, ఇంకెన్ని రోజులయ్యా ఈ వేదన, ఇంకెన్ని రోజులయ్యా ఈ రోదన, ఎన్ని రోజులయ్యా నేను ఏడ్చేది, ఎన్ని రోజులయ్యా నా అవమానం ఇలాగే ఉండేది, ఎన్ని రోజులయ్యా నా పరిస్థితి ఎవరయ్యా మార్చేది అని. కానీ భర్త తనను అర్థం చేసుకోకపోవచ్చు, ఎవరు వారిని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ అర్థం చేసుకునేవాడు ఆయనే అని ఆమె గ్రహించింది. గ్రహించిన ఆమె దేవుని దగ్గర సరెండర్ అయింది, దేవుని దగ్గర లొంగిపోయింది. లొంగిపోయిన ఆమె జీవితాన్ని దేవుడు అద్భుతకరంగా గర్భాన్ని తెరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే స్త్రీ అనేది వివాహ బంధంలో, వివాహమైన సమయంలో కొత్తగా జంట అడుగు పెట్టినప్పుడు కొన్ని ఆశలతో, కొన్ని ఆలోచనతో ఇంట్లో సంసార జీవితంలో అడుగు పెడతారు. ప్రతి స్త్రీ చేసే పని అదే. కానీ ఆ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు లేరనో, లేకపోతే కనుక ఇంట్లో సమస్యల వల్లనో, లేకపోతే ఏదో ఒక రకంగా స్త్రీ హృదయము గాయపరచబడినప్పుడు, ఆ ఆప్యాయత అనేది ఆ స్త్రీకి అందనప్పుడు, ఆ ఆప్యాయత అనేది, ఆ ప్రేమానురాగాలనేది ఆ స్త్రీకి దొరకనప్పుడు ఆ స్త్రీ తల్లడిల్లిపోయే తల్లట ఎవరికి తెలియదు. కానీ నువ్వు ఆరాధిస్తున్న ఆరాధ్య దైవమైన యేసయ్యకు మాత్రమే తెలుసు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే ఒకవేళ స్త్రీలే కాదు కానీ పురుషులు కూడా అనుకుంటా ఉంటారు ఏమనంటే, అయ్యో నేను అంత బాగా ఆమెను ప్రేమిస్తున్నానే, అంత బాగా తనను ప్రేమిస్తున్నానే, అంత బాగా అతన్ని ప్రేమిస్తున్నానే, అంత బాగా పిల్లలను నేను ప్రేమిస్తున్నానే, ఎందుకు నాకే అన్ని ఇలా జరుగుతున్నాయి, ఎందుకు నా భవిష్యత్తు ఇలా అయిపోతుంది, ఎందుకు అని చాలా మంది అనుకునే మాటలు ఇవి. కానీ ఒక స్త్రీగా, ఒక పురుషునిగా, ఒక యవనస్తురాలిగా, ఒక యవనస్తుడిగా నువ్వు ఈ మాటలు వింటున్నావేమో. ఏ ఆప్యాయతకు, అనురాగానికి నోచుకోలేక నీ హృదయం వేదన చెందుతుందో, ఏ ఆప్యాయతకు, అనురాగానికి నోచుకోలేక భర్తను కోల్పోయి వర్తమానం వింటున్నావో, ఏ ఆప్యాయత అనురాగాన్ని నీ హృదయంలో లేక కన్నీరు కార్చుకుంటూ ఈ వర్తమానం వింటున్నావో, కానీ ఎవ్వరు అర్థం చేసుకున్నా, అర్థము చేసుకోకపోయినా చూచే దేవుడు, నిన్ను కాచే దేవుడు, ఒకరోజు కనికరించే దేవుడు. ఎందుకంటే అది ఎవరైనా సరే, కానీ ఆయన ఎలాంటి వాడు అంటే, ఒకవేళ అవమానం వచ్చిందని, అబ్బో ఆ యొక్క నన్ను పిల్లలు పుట్టలేదని అనింది, ఆయన నన్ను ఇంకెప్పుడులే, నువ్వు ఎప్పుడు ప్రార్థనకే వెళ్తుంటావు, కానీ నీ అప్పులు ఎప్పుడు తెగుతాయి, నీ సంసారంలో ఎప్పుడు సమాధానం ఉంటుంది, ఎప్పుడు నీ భార్య నీ మాట వింటుంది అని అంటున్నారు. ఒకవేళ నీ చుట్టుపక్కల వల్ల అలాంటి పోరాటాలు నీకు ఎదురవుతున్నాయి అని నీ చెవులో పడ్డాయి, పడ్డ వెంటనే నువ్వేం చేస్తావంటే, అమ్మో ఈరోజు ఖచ్చితంగా ప్రార్థన చేయాలా, ఎంత ప్రార్థన చేసినా అంతే కదా అని వాళ్ళు అంటున్నారు కదా అని ఒక క్వశ్చన్ మార్క్ నీలో పడుతుంది. ఆ క్వశ్చన్ మార్క్ నీలో పడ్డ వెంటనే నీ ప్రార్థన జీవితం అట్టడుగు స్థితిలోకి వెళ్ళిపోతుంది, నీ ప్రార్థన బలిపీఠం కూలిపోతుంది, నీ ఆత్మీయ స్థితి. ఇన్ని రోజులు పరుగున పరిచర్య చేశావు, ఇన్ని రోజులు బాప్తిసం తీసుకున్న వెంటనే పరుగున అందరికంటే ముందుగా వచ్చి మందిరంలో ముందు లైన్లో కూర్చునేవాడివి, ముందు లైన్లో కూర్చునేదానివి, పరుగున దైవ సేవకులు చెప్పక ముందుకే ఎక్కడున్న పరిచర్య అక్కడ చేసేవాడివి. ఎప్పుడైతే చుట్టుపక్కల వారి ద్వారా ఆ మాట వచ్చిందో వెంటనే ఏం చేస్తావంటే, అవును కదా, నిజమే కదా, ఈరోజు నా జీవితంలో ఏం జరగడం లేదు కదా, నా జీవితంలో ఏం జరగకనే కదా అని నువ్వు అనుకుంటావు. నా ప్రార్థన, నా సమస్య ఎక్కువ, నేను ప్రార్థన చేస్తున్నా నా సమస్య ఎక్కువైపోతుంది, నా సమస్యలు తీరడం లేదే అని ప్రార్థన ఆపుతావు. దేవుడు నీ ప్రార్థన ధూపం వల్ల ఎప్పుడు పోవాలని కోరుకుంటాడు. కానీ అది నీ హృదయంలో నుంచైనా, నీ ఇంటిలో నుంచైనా, నీ సంఘంలో నుంచైనా, ఎక్కడి నుంచైనా కానీ దేవుడు ఏది ఆశిస్తాడంటే ప్రార్థన ధూపం ఎప్పుడు మండుచూ ఉండాలి అని ఆశించే దేవుడు. చుట్టుపక్కల వారి వల్ల అలాంటి పోరాటాలు నీకు ఎదురైనప్పుడు వెంటనే ఇంకా ప్రార్థన ఆపేస్తావు. ఒకవేళ ఇన్ని రోజులు ఎడతెగక ప్రార్థన జీవితం, కన్నీటి ప్రార్థన నీకున్నదేమో,
ఆ చుట్టుపక్కల వారి వల్ల నువ్వు బాధపడి వేదన చెంది ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే నీ బంధువులకు నువ్వు సమయం ఇస్తున్నావు, కరెక్టే, సమయాన్ని ఇవ్వు, కానీ ప్రార్థన సమయాన్ని మాత్రం దొంగలించొద్దు. ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయి, కుటుంబంతో గడపవలసిన సమయంలో కుటుంబంతో గడుపు, బంధువులతో గడపవలసిన సమయంలో బంధువులతో గడుపు. ఒకవేళ సంవత్సరాల తరబడి ఒకే సమస్య నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఆ సమస్యకు జవాబు రావడం లేదా, నీ పని పాటలను నిర్వర్తించి చక్కగా అట్లని చెప్పి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం దేవుని చిత్తం కాదు. దేవుని బిడ్డలమని అనిపించుకుంటాం మనము. సంఘంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నామో, కుటుంబ పరిచర్యలు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నామో, కుటుంబ బాధ్యతలు కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉంటేనే దేవుడు నిన్ను చూసి నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాలా అంటాడు. అంతేకాని ఒక దిక్కు పిల్లలు ఏడుస్తూ ఉంటారు, ఒక దిక్కు భర్త భోజనం పెట్టమంటుంటాడు. ఆ సమయంలో ఏం చెప్తారంటే స్త్రీలందరూ, ఈరోజు తొందరగా రమ్మన్నాడు రాజన్న ప్రార్థనకు, ఈరోజు అన్నం చెయ్యను. ఎందుకు? ఏమోలే, నేను పిల్లలు మధ్యాహ్నం అక్కడ చర్చిలో తినేస్తాము, ఈరోజు ఉపవాస ప్రార్థన, తొందర రమ్మన్నాడు, మీరు మాత్రం ఇంటి దగ్గరనే ఎక్కడొక్క దిక్కు నేను వచ్చినాక చేస్తాలే, ఎక్కడొక్క దిక్కు తినిరా, నేను వచ్చినాక చేస్తా అనే మాట మీ నోట రాకుండా ఉండును గాక. కుటుంబంతో కలిసి మందిరానికి వచ్చావా, జ్ఞానంతో కుటుంబంలో అడుగులు వేయి. ఒకవేళ భర్త వచ్చి భార్య రాక, భార్య వచ్చి భర్త రాక సంఘంలో అడుగు పెట్టావా, జ్ఞానయుక్తంతో కుటుంబంలో సంసారం చేసే జ్ఞానం ప్రతి తల్లికి కలుగును గాక. ఎందుకంటే నేను పని చెయ్యలేను, ఈరోజు వండను అనే మాట మన నోట రాకూడదు. ఎందుకంటే ఒకవేళ సివియర్ గా నీ అనారోగ్య పరిస్థితి సివియర్ గా ఉన్నప్పుడు మాత్రమే ఆ మాట నీ నోట రావాలి. కానీ ఎప్పుడు కూడా పరిచర్యమైన సాకులు చెప్పి ఇంట్లో పనిని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఎందుకంటే నువ్వు చేస్తున్న పద్ధతిని బట్టి నీ కుటుంబ సభ్యులు మార్పులోకి రావాలి. అంతేకాని చాలా మంది కుటుంబాల్లో బయటకు మేము వెళ్తా ఉంటాము, చాలా మంది చెప్పేది ఏంటంటే, అక్క వారం పన్న ప్రార్థనకే పోతారు, వారం పన్న పరిచర్యనే అంటారు, కానీ దేవుని సన్నిధానంలో పరిచర్య చేస్తుంది కానీ ఇంట్లో మాత్రం అందరినీ పస్తులు పెడుతుంది అంటారు. ఒకవేళ నువ్వు ప్రార్థనకు టయానికి రావాలనుకుంటున్నావా, నువ్వు గంట ముందు లేసి ఏదైతే నీ కుటుంబానికి అవసరమో, ఏదైతే నీ అత్తమామలకు అవసరమో, ఏదైతే పిల్లలకు అవసరమో ఆ ఫుడ్ అంతా అరేంజ్ చేసి ఇంట్లో పెట్టిరా. ఒకవేళ స్త్రీలుగా మీరు ఆ పని నిర్వర్తించలేదా, ఇన్ని రోజులు ఆ పని నిర్లక్ష్యం చేశారా, అదే పని ఈ రోజు నుంచి ప్రారంభించు. రెండోదిగా, ఒకవేళ పురుషుడుగా నువ్వు సంఘంలో క్రమమైన పరిచర్య చేస్తూ ఇంట్లో మాత్రం అశ్రద్ధ చూపిస్తున్నావా, ఏ పనిలో అశ్రద్ధ చూపిస్తున్నావో, ఏ పనిలో నిర్లక్ష్యంగా ఉన్నావో ఆ పనిని ఈ రోజు నుంచి నువ్వు మళ్ళీ తిరిగి ప్రారంభించు. కుటుంబంతో ప్రేమానురాగాలతో భార్యాభర్తలు ఉన్నప్పుడే మీకు పుట్టిన పిల్లలు ప్రేమానురాగాలతో ఉంటారు. భర్త ఒక మాట, పిల్లలు ఒక మాట ఉన్నట్లయితే తండ్రిదండ్రులుగా మొదటిగా మనం ఇంట్లో నేర్పించే భాషనే సమాజంలో పిల్లలను నిలబెట్టుంది. మనం అనుకుంటాం స్కూల్కు మన పిల్లల్ని మనం పంపిస్తున్నాము, క్రమమైన బోధకు మేము అలవాటు చేస్తున్నాము, నెలకు సంవత్సరానికి 50,000 కడుతున్నాము, 1,00,000 రూపాయలు కడుతున్నాము, మా పిల్లలకు మంచి విద్య అందిస్తున్నాము అని మనం అనుకుంటాము. కానీ అసలైన బోధ మన ఇంటిలో నుంచే మొదలవుతుంది. పిల్లలు కొద్దిసేపు మాత్రమే స్కూల్లో ఉంటారు, సాయంత్రం వరకు స్కూల్లో ఉంటారు. హాలిడేస్ వచ్చినప్పుడు నైట్ ఇంటికి వచ్చిన తర్వాత, ఉదయం లేచిన తర్వాత తల్లిదండ్రులుగా మనం ఏ భాష మాట్లాడుతున్నామో అదే భాషకు పిల్లలు అలవాటు పడతారు. ఒక్కసారి మనం మాట్లాడిన మాట పిల్లలలో అదే నాటుకుపోతుంది. కాబట్టి పిల్లలు పెద్దగా అవుతుండగా ఒకవేళ ఏ ప్రవర్తనతో ఇన్ని రోజులు జీవించావో తెలియదు, కానీ దేవుడు నీ కన్నీటి ప్రార్థన తుడవాలి అంటే మనము సరి అయిన భక్తికి అలవాటు పడాలి. ఈ మందిరంలో ఉన్న మనందరినీ దేవుడు చూసేవాడు. చూసిన ఆయన ఒకరోజు కన్నులకు కట్టినట్టు మన జీవితంలో కార్యాన్ని చేసేవాడు. చేసే ఆయనకు మనం ఎలా ఉండాలంటే వధకు సిద్ధపడిన గొర్రె పిల్లలాగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అంతేకాని పరిచర్య చేస్తున్నాము, మా సంఘంలో పరిచర్య చేస్తున్నాము, మా కుటుంబాలలో నిర్లక్ష్యం చేస్తామనేది ఈ రోజు నుంచి
అందరి సంఘ బిడ్డలు ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళందరిపై నుంచి ఆత్మ తొలగిపోవును గాక తండ్రి. ఎందుకంటే ప్రతిదీ చురుకుతనంతో, పట్టుదలతో, కుటుంబంలో పని కూడా పట్టుదలతో కలిగి చేయించినప్పుడు మన జీవితంలో దేవుడు చూస్తాడు. ఇప్పుడు లేయమ్మ జీవితాన్ని చూసినట్లయితే భర్త ద్వారా వేదన పొందుతుంది, భర్త ద్వారా రోధిస్తుంది. అయ్యా ఎందుకయ్యా అయ్యా, ఎన్నో ఆశలతో నా భర్త దగ్గరికి నేను వచ్చానయ్యా, ఎన్నో ఆశలతో నేను ఇక్కడ నిలబడ్డానయ్యా, కానీ గర్భఫలము లేదు అని ఒక్క మాటతోటి తండ్రి నన్ను ఇంతగా బాధిస్తున్నాడయ్యా, ఇంతగా ద్వేషిస్తున్నాడయ్యా అని ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది, రోధిస్తుంది. ఆ రోదనను చూచాడు ఒక ఆయన, ఆమె గర్భాన్ని తెరిచాడు ఆయన. ఒకవేళ గర్భఫలం లేక రోధిస్తున్నావో, లేకుంటే ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, ఇంట్లో సమస్యలను బట్టి రోధిస్తున్నావో, నీ కుటుంబ వ్యవస్థ సరిగా లేదని రోధిస్తున్నావో, నీ పిల్లలు ఇంకా రక్షణలోకి రాలేదని రోధిస్తున్నావో, నా భర్తకు ఇంకా రక్షణ కలగలేదని రోధిస్తున్నావో, నా భర్త దుర్వ్యసనాలకు ఉన్నాడని రోధిస్తున్నావో, నీ రోదన ఒక రోజుతో మొరపెట్టి ఆపేసావేమో, ప్రార్థన 2 రోజులు పెట్టి ఆపేసావేమో, సంవత్సరం పెట్టి ఆపేసావేమో, దేవుడు ఈ రోజు మళ్ళీ ప్రారంభించు. నీ కార్యాన్ని నేను లేయా జీవితంలో జరిగించినట్లు నీ కార్యాన్ని మళ్ళీ నేను ఆరంభించబోతున్నా అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాయి, నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే లేయమ్మను ద్వేషించిన వారి భర్త దగ్గరే ఆమె కన్నీటిని తుడిచాడు. ఆమెను అన్నాడు జబ్బు కళ్ళదానివి అని, కానీ ఆమె జబ్బు కళ్ళదైనా ఏ కళ్ళదైనా దేవుడు నీ కన్నును చూసేవాడు కాదు, నీ శరీరాన్ని చూసేవాడు కాదు, నీ అందాన్ని చూసేవాడు కాదు, నీకున్న సౌందర్యాన్ని చూసేవాడు కాదు. అవన్నీ కూడా ఆయన చేతి పనులే. నువ్వు ఎలా ఉండాలో ఆయనకు తెలుసు, నువ్వు ఎంత హైట్ ఉండాలో తెలుసు. నీ కుటుంబ సభ్యులు అన్నారేమో నువ్వు ఇంకా ముసలిదానివని, నీ కుటుంబ సభ్యులు అంటున్నారేమో నువ్వు అందంగా లేవు అని, నీ కుటుంబ సభ్యులు కానీ, చుట్టుపక్కల వారు కానీ, నీ ఇంటికి వస్తున్న బంధువులు కానీ నువ్వు చేతగాని దానివి, చేతగాని వాడివి అంటున్నారేమో. వాళ్ళే కావాలి యేసయ్యకు. గట్టిగా చప్పట్లు కొట్టాయి, నామాన్ని మహిమపరుద్దాం. ఆ లేయమ్మను దేవుడు చూశాడు. రాహేలుకు అప్పుడు ఇంకా పిల్లలు లేరు. లేయమ్మ గర్భాన్ని చూసిన ఆయన రూబేనును ఇచ్చాడు. ఇచ్చిన ఆయన ఏం చేశాడంటే రూబేను లేవి గోత్రం నుంచి, తర్వాత యాజక గోత్రము మోసే, అహరోను, ఫినెహాసు, అదే విధంగా సమూయేలు, దావీదు, సల్మోను, హిజ్కియా, ఇలా దావీదు, ఇవన్నీ ఇక్కడ నుంచి మహారాజైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ వంశంలో నుంచి, యూదా వంశంలో నుంచి వచ్చిన వాడు. గట్టిగా చప్పట్లు కొట్టాయి, నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకంటే అందరు అన్నారు జబ్బు కలదని, అందరు అన్నారు భర్త ద్వారా ద్వేషింపబడింది, అందరి ద్వారా ద్వేషింపబడింది. ద్వేషింపబడిన ఆమెను దేవుడు చూశాడు. అక్కడి నుంచే దేవుడు ఆమెను కన్నీటిని తుడిచి మహారాజైన యేసుక్రీస్తు వారు కూడా అక్కడి నుంచి రావటానికి, వంశపారపరంగా అక్కడి నుంచే యూదా గోత్రం నుంచి దేవుడు మహారాజైన యేసుక్రీస్తు వారు కూడా అక్కడి నుంచే వచ్చాడు. నువ్వు తృణీకరింపబడ్డావా? హేళనగా ఉన్నావా? లేకుంటే ఏ అవమానాలు పొందుతున్నావు? ఏ రోదన గుండా వెళ్తున్నావు? ఏ శోధన గుండా వెళ్తున్నావు? ఏ శ్రమ గుండా వెళ్తున్నావు? లేవి గోత్రంలో నుంచి ఏ విధంగా అయితే దేవుడు ఆమెకు లేయాకు గర్భాన్ని తెరిచాడో, రూబేనునిచ్చాడో, అదే విధంగా మనము బైబిల్లో చూసినట్లయితే లేవి గోత్రము, యాజక గోత్రము, మోసే, అహరోను, ఫినెహాసు, సమూయేలు, అదే విధంగా దావీదు, హిజ్కియా, ఉజియా, దావీదు, అదే అలా ఇట్లా చరిత్ర చూసుకుంటా వస్తే లాస్ట్కు అదే గోత్రంలో నుంచి యేసు ప్రభు వారు కూడా వచ్చినట్లు చూస్తున్నాం. తృణీకరింపబడిన దాన్ని దేవుడు మళ్ళా ఆశీర్వాదమునకు వారసురాలుగా చేసే దేవుడు. నువ్వు తృణీకరింపబడ్డావా? వేదన చెందుతున్నావా? దుఃఖపడుతున్నావా? నా జీవితానికి నెమ్మది ఎప్పుడయ్యా అనుకుంటున్నావా? నా బ్రతుకుకు నెమ్మది ఎప్పుడయ్యా నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు నీకు నెమ్మది కలిగిన చోటికి నువ్వు వచ్చావు, ఆదరణ కలిగిన చోటికి నువ్వు వచ్చావు, నీ కన్నీటిని నాట్యముగా మార్చే చోటికి నువ్వు వచ్చావు, నీ వేదనను చింతను తొలగించే చోటికి వచ్చావు. కానీ ఆయన చెప్పే మాట ఏమిటంటే,
నిన్ను, నీ పిల్లలను, నీ భర్తను, నీ కలిగిన సమస్తాన్ని నేను కంచె వేసి కాపాడా. కానీ నా దగ్గర ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేసి కొద్ది రోజులు అడుగుతున్నావు. ఉపవాస ప్రార్థనకు ఒకప్పుడు పరుగున అందరు పరిగెత్తుకుంటూ వచ్చేవారు. వచ్చే కొద్ది తగ్గి లాస్ట్కు కొంతమందే మాత్రమే నిలబడుతున్నారు. ఎందుకు? మొదట ఉన్న ఆ ప్రార్థన బలిపీఠం లేదు. ఒకవేళ ఆ ప్రార్థన బలిపీఠంతో నువ్వు నింపబడలేదా? 2025 సంవత్సరం 6వ నెల వరకు ఆ ప్రార్థన బలిపీఠం కూలిపోయిందా? 2025 ఈ 7వ నెలలో, ఈ మొదటి మాసంలో దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, ప్రార్థన బలిపీఠం పడిపోయిన స్థితిలో నుంచి పునఃప్రారంభించు. నీ పనిని నేను పునఃప్రారంభించబోతున్నా. పట్టుదలతో ప్రార్థించు. యెహోషువ కార్యాన్ని చేశాడు, పట్టుదలతో ప్రార్థించు. లేయమ్మ జీవితంలో కార్యాన్ని చేశా. తన భర్త ద్వారానే హేళన ఎందుకు పడింది, నిందలు పడింది, రోధించింది. ఆప్యాయంగా చూసుకోవాల్సిన తన భర్తనే అనేక మాటలు అన్నప్పుడు కూడా ఆమె కృంగిపోయింది. కానీ కృంగిపోయినప్పటికీ దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఉంది. వదిలిపెట్టలేదు కాబట్టి ఆమె కన్నీరు ఆమెను చూశాడు. చూసిన ఆయన ఆమె జీవితంలో కార్యం చేశాడు. నీ జీవితంలో కూడా దేవుడు కార్యాన్ని చెయ్యాలి అంటే, లేయమ్మ గర్భాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నీది గర్భఫలమే కావచ్చు, ఏ సమస్యనే కావచ్చు, ఏదే కావచ్చు, అది స్త్రీ అయినా పురుషుడైనా అందరి జీవితాల్లో ఏ బంధకాలతో అయితే బంధింపబడ్డా ఈరోజు విడుదల. ఎప్పుడంటే ప్రార్థన జీవితాన్ని ఏకాంతంగా దేవునితో గడిపి ఎన్ని రోజులైందో, దేవునితో మోకరించి ఎన్ని రోజులైందో, దేవుని దగ్గర నిల్చుండి ఎన్ని రోజులైందో, ఈరోజు మళ్ళా ప్రార్థన జీవితాన్ని నువ్వు ఉన్న చోటునే, అది ఇంట్లో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, ఉన్న చోటనే, అయ్యా నువ్వు తప్ప నా జీవితంలో కార్యం చేయవాడు ఎవరు లేరయ్యా. ఆ లేయమ్మ గర్భాన్ని జ్ఞాపకం చేసుకొని అయ్యా అక్కడి నుంచే ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన దేవుడవు. నా జీవితాన్ని తండ్రి మలుపు తిప్పయ్యా అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే పట్టుదల కలిగి ఆయన పాదాలు విడవకుండా ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఈ వాక్యం మనందరి జీవితంలోనూ, ఈ లైవ్లో ఉన్న వారి జీవితంలోనూ ఫలభరితంగా మారునుగాక. ఆమేన్.